ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 121వ సంకీర్తన 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం సూటిగా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు. ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు రావని కాదు దాని ఉద్దేశం, నిందలు అవమానాలు రావని కాదు దాని ఉద్దేశం. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్నేమి చేయలేవు, నిన్ను తాకలేవు. అగ్నిగుండంలో వారి వెంట్రుక కూడా కాలిపోలేదు కదా. నీ చుట్టూత శ్రమలు అలమటించుకున్నా నిన్నేమి చేయలేవు. భయపడకు, ధైర్యంగా ఉండు. ఇంతకి ఈ మాట వాగ్దానం చేసిన వాడు నరాలాడుతున్న నరుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ ప్రభు ఈ ఉదయకాలం నిన్ను అంటాడు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఏ అపాయము రాదు, ధైర్యము వహించు అంటాడు. ఇంతకీ అపాయం రాకుండా ఉండాలన్నా, నీ ప్రాణానికి మరణం రాకుండా, అనగా కీడు రాకుండా, అనతి కాలంలో చనిపోకుండా దేవుడు నిన్ను కాపాడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? 91వ కీర్తనలో ఇలా రాయబడి ఉంటుంది. 9వ వాక్యాన్ని చదివితే, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు నా మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, అపాయము, కీడు, శ్రమలు, నిందలు మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే యేసయ్యనంట మనము ఆశ్రయముగా చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ ఆశ్రయం ఏమై ఉంది? నీకు నివాస స్థలం ఏమై ఉంది? మనుషుల, బంధువుల, స్నేహితుల, శ్రేయాభిలషుల? నువ్వు వాహనం మీద వెళ్తున్నావు, అపాయం రాకుండా బంధువులు కాపాడగలరా? నువ్వు వాహనం మీద ఉద్యోగానికి వెళ్తున్నావు, కీడు తెలిసిన వారు ఎవరైనా తప్పించగలరా? నీ డబ్బు నిన్ను తప్పించగలదా? నీ చదువు నిన్ను కాపాడగలదా? నీ ప్రాణాన్ని కాపాడుతానని ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఈ భూప్రపంచంలో ఒకని ఆయుష్ పెంచాలన్నా తగ్గించాలన్నా మానవుని చేతిలో ఉందా? రాజుల చేతిలో ఉందా? అధికారుల చేతిలో ఏమైనా ఉందా? ఈ భూప్రపంచంలో ఏ రాజు, ఏ మనిషి, ఏ అధికారి చేతిలో లేదు. నీ ప్రాణము ఆయన చేతిలో ఉంది. ఆయన అనుకుంటే ఆయుష్ పొడిగించగలడు, ఆయన అనుకుంటే నీ ఆయుష్ తగ్గించగలడు. నువ్వు మొరపెట్టి ప్రార్థన చేస్తే హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన దేవుడు నీ ఆయుష్ను కూడా పొడిగిస్తాడు. ఇంతకీ ఈ విషయాలని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు, దేవుడు ఒక్కడే మన ప్రాణాన్ని రక్షించగలడు. ఇందాక చదవబడిన వాక్యంలో మీరు విన్నారు కదా, ఆయనను నువ్వు ఆశ్రయముగా చేసుకోగలిగితే, ఆయనను నువ్వు ఆధారం చేసుకోగలిగితే ఆయనంట నిన్ను కాపాడుతాడంట. ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ నిన్ను తాకవు, నిన్నేమి చేయలేవు. వాటి మధ్యలో నడిచేలా ప్రభు నీకు సహాయం చేయునుగాక. ఇలానే ఒక 2 వ్యక్తులు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట. అది కాస్త చీకటి పడిందో ఏమో, వెంటనే ఉరుములు మెరుపులు ప్రారంభించబడ్డాయి. కాస్త గుండెల్లో కంగారు ఏర్పడింది, భయపడ్డారు. ఇక చీకటి పడిపోయింది, భయంకరమైన వర్షం, ఎటు చూసినా పెద్ద పెద్ద గాలులు. వెంటనే ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఆ మార్గ మధ్యలో వెళుతూ
అక్కడ ఒక చిన్న గుడిసె కనపడితే లోపలికి వెళ్ళి కాస్త నెమ్మదిగా సేద తీర్చుకున్నాడు. ఆయనకి ఆదరణ కలిగింది, కాస్త భయం పోయింది. ఈ రెండో వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ ఆ భయంతోనే అలాగూ పరిగేసుకుంటూ వెళ్ళిపోయి ఆ భయానికి అతని మీద పిడుగుపడి చనిపోయాడు. ఈ గుడిసెలో ఉండి ఆయన ఒక గంట తర్వాత బయటకు వచ్చి చూడగా అంత నిమ్మలమైపోయింది. ప్రశాంతంగా తన ఇంటికి వెళ్ళగలిగాడు. దీనిలో అర్థం ఏంటో తెలుసా? అతడు ఒక గుడిసెను ఆశ్రయించాడు. ఈ భూమి మీద ఇంటిని ఎలా ఆశ్రయం చేసుకుని బ్రతుకుతున్నామో, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని ఎలాగ బ్రతుకుతున్నామో, దేవుణ్ణి మనం ఆధారం చేసుకోగలిగితే కీడు రాకుండా కాపాడగలడు, నీ ప్రాణం పోకుండా కాపాడగలడు, ఏదైనా ప్రభు చేయగలడు. నేనంట, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఆశ్రయం లేకుండా బాధపడుతున్నావా? ఆధారం లేకుండా బాధపడుతున్నావా? ఈ భూ సంబంధమైనవి ఏమి నాకు లేవు అని కంగారు పడుతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే, దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకోగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ఆశ్రయముగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళుతున్న ప్రతి అడుగులో ఆయన అడుగుగా ఉండి, తోడుగా ఉండి నిన్ను అద్దరికి నడిపించి, నీ ప్రతి సమస్యను తొలగించి, నీ ప్రాణాన్ని కాపాడి అనేకులకు నిన్ను సాక్షిగా యేసయ్య చేయునుగాక. ఇప్పటి వరకు వారిని వీరిని ఆశ్రయించి కంగారు పడుతున్నావా? ఈ వాక్యం విన్న తర్వాత దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన మహోన్నతుడైన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నిశ్చయముగా నీకు విశ్రాంతిని పుట్టించునుగాక. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ కీడు అపాయము సంభవించదని చెప్పారు. శ్రమలు కష్టాలు మా దగ్గరికి వస్తాయి కానీ అవి మమ్మల్ని ఏమి చేయవు అన్నావు. నిన్ను ఆశ్రయించి శ్రమలను దాటి ప్రాణాన్ని కాపాడుకొని నీ రాకడకు సిద్ధపడినట్లుగా కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.